నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. అందరికీ నమస్కారం. గౌరవ జిల్లా ఎస్పీ గారు గౌతమి సాలి గారు, అసిస్టెంట్ కలెక్టర్ గారు వినూత్న గారు, జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా ఫారెస్ట్ అధికారి, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ పాత్రికలందరికీ ఈ ఒక్క కీలకమైన ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చిన దానికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఐ వాంట్ టు అపాలజైజ్ టు యూ ఆల్సో. దెర్ హ్యాస్ బీన్ అ ఫ్యూ మినిట్స్ డిలే ఇన్ స్టార్టింగ్ దిస్. మీకు తెలుసు, ఈరోజు సాయంత్రం 5 గంటలకి కౌంటింగ్ ఏజెంట్స్ వారొక ప్రపోజల్ నివేదిక ఇవ్వడానికి చివరి టైం. సో కాబట్టి పొలిటికల్ పార్టీస్ మీటింగ్ మనం పెట్టుకుంటే వారొక ఎక్కువ డౌట్స్ అడగడం, కొంతమంది నన్ను ఎస్పీ గారిని పర్సనల్గా కలవాలని అనుకోవడం వలన కొన్ని నిమిషాలు లేట్గా రావడం జరిగింది. బట్ వీఆర్ హియర్ టిల్ ది కంప్లీషన్ అండ్ ఆల్ ది డౌట్స్ ఇఫ్ అట్ ఆల్ దేర్ ఆర్ దేర్. మీ అందరికీ తెలుసు, 4వ తేదీ మనకు కౌంటింగ్ ప్రక్రియ పొద్దున 8 గంటలకి మొదలవుతుంది. జేఎన్టీయు అనంతపురం ఆవరణంలో 3 బ్లాక్స్లో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది. మెయిన్ బ్లాక్లో తాడిపత్రి, రాయదుర్గం, గుంతకల్ మరియు పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. ఈసీ బ్లాక్లో మనకు రాప్తాడు, అనంతపురం అర్బన్, లైబ్రరీ బ్లాక్లో ఉరవకొండ, కళ్యాణదుర్గం మరియు సింగనమల ఉంటుంది. ఈ 3 బ్లాక్స్కి 3 జనరల్ కౌంటింగ్ అబ్జర్వర్స్ని ఎన్నికల కమిషన్ నియామకం చేసింది. గౌరవ మనీష్ సింగ్, మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి, రాప్తాడు, అనంతపురం బ్లాక్లో ఉంటారు. గౌరవ అజయ్ నాగ్ ఝా గారు, జార్ఖండ్ నుంచి వచ్చిన అధికారి, ఆయన సింగనమల, కళ్యాణదుర్గం, ఉరవకొండ బ్లాక్లో ఉంటారు. గౌరవ అజయ్ కుమార్ గారు ఢిల్లీ నుంచి, స్టేట్ సివిల్ సర్వీస్ నుంచి కొత్తగా నియామకమైనటువంటి అధికారి, తాడిపత్రి, గుంతకల్ మరియు రాయదుర్గం బ్లాక్లో ఉంటారు. పార్లమెంట్కి గౌరవ మనీష్ గారు మరియు అజయ్ నాగ్ ఝా గారు ఇద్దరు కూడా జంటిగా, అంటే జాయింట్గా అబ్జర్వర్గా కౌంటింగ్ ప్రక్రియని అబ్జర్వ్ చేస్తారు. ఇందులో మనము ఈ మధ్యలో జరిగినటువంటి మార్పు జిల్లాలో ఏంటంటే, శ్రీ రామ్ భూపాల్ రెడ్డి గారు ఆర్ఓ తాడిపత్రి, అంటే ఆయన ఎస్డిసి పిఏబిఆర్ 2లో కార్యనిర్వహణ చేస్తూ ఉంటే, ఆయనకి ఆరోగ్యం బాగా లేకుండా వలన, హైపర్ టెన్షన్, బీపీ పెరగడం వలన సంపూర్ణంగా టాబ్లెట్ మీద ఆధారపడి ఉన్నాడు. సో 2 రోజుల పాటు సెలవు అడిగితే సెలవులు మనం ఇచ్చాము. గనక తర్వాత తగ్గలేకపోవటం వలన, ఆయన నాకు విన్నపం చేయటం వలన, నేను సిఇఓ గారికి రిపోర్ట్ పంపడం వలన ఆయన్ని ఓన్లీ ఆన్ ద హెల్త్ గ్రౌండ్స్ హీఈస్ హ్యావింగ్ చేంజ్డ్. ఇప్పుడు శ్రీమతి శిరీష గారు ఎస్డిసి కేఆర్ఆర్సీగా ఉండేవారు, ఆమెని ఎస్డిసి పిఏబిఆర్గా ట్రాన్స్ఫర్ చేసి ఆమె ఆర్ఓ తాడిపత్రిగా పని చేస్తూ ఉన్నారు. ఆమె ఆల్రెడీ ఈఆర్ఓ ఉరవకొండగా పనిచేయటం వలన అన్ని రకాల ఎన్నికల ప్రక్రియలో ఆమె పాల్గొన్నారు. ఆమెకి అన్ని రకాల అవగాహన ఉన్నది. ఆమె కూడా చార్జ్ తీసుకొని రెగ్యులర్ రోజు కూడా గత 4 రోజుల నుంచి రోజు సాయంత్రం 2 అవర్స్ ప్రిపేర్నెస్ అండ్ రివ్యూ మీటింగ్లో కూడా ఆమె కూడా పాల్గొంటున్నారు. పొద్దున 6 గంటలకి మనము అందరికీ కూడా ఎంట్రీ అనేది మొదలవుతుంది. 7 గంటల లోపల ఆల్ ఏజెంట్ క్యాండిడేట్స్ ఆ కౌంటింగ్ బిల్డింగ్ లోపల ఉండాలి. దాని తర్వాత వారికి ఎంట్రీ ఉండదు. ఈ మధ్యలో 6 to 7 బ్రేక్ఫాస్ట్ అని ఉంటుంది. ఎంట్రీ, పార్కింగ్ అరేంజ్మెంట్స్, చుట్టూరు ఉన్నటువంటి శాంతి భద్రత ఏర్పాట్లు గౌరవ జిల్లా ఎస్పీ గారు అందరికీ విస్తృతంగా తెలియజేస్తారు. పొద్దున 7 గంటలకి స్ట్రాంగ్ రూమ్ అనేది ఓపెన్ చేస్తాము. పోస్టల్ బ్యాలెట్ అనేది ఆల్రెడీ ఆవరణంలో వచ్చి ఉన్నాయి గనక ఆర్ఓ హెడ్ క్వార్టర్స్లో ఈటీపీబీఎస్ అనేవి రోజు కూడా వస్తుంది, ఈరోజు కూడా వస్తుంది. ఆ రోజు పొద్దున 7:59 AM దాకా ఎన్ని మనకు చేరతాయి అన్నీ కూడా తీసుకొని
కౌంటింగ్ చేస్తాం. ఇది 3వ తేదీ ఆర్ఓ హెడ్ క్వార్టర్స్ నుంచి ఇక్కడ తరలిస్తాము. ఇప్పుడే దీని గురించి అన్ని డీటెయిల్స్ మనము పొలిటికల్ పార్టీస్కి 3 దఫాగా మీటింగ్, ఒకటి ఇప్పుడే జస్ట్ కంప్లీట్ చేశాము, మీటింగ్లు తర్వాత వాళ్ళకున్న డౌట్ క్లారిఫికేషన్ను కూడా అప్పటికప్పుడు తెలియచేయటం జరిగింది. దీనికి మనకు జిల్లాలో 113 కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు. 2236 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ 8 కాన్స్టిట్యున్సీలో మనకు పార్లమెంటరీ కౌంటింగ్ గది, అసెంబ్లీ కౌంటింగ్ గది మరియు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ గది ఉంటుంది. 3 కాన్స్టిట్యున్సీలో పోస్టల్ బ్యాలెట్ సపరేట్ గదులు ఉన్నాయి, తాడిపత్రి, గుంతకల్ మరియు రాప్తాడ్. మిగతావి ఆ గదిలోనే కౌంటింగ్ అనేది మనం చేస్తాం. అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి ఆల్రెడీ. ఇంకా రేపు అబ్జర్వర్ గారు వచ్చినప్పుడు వారు కూడా ఒకసారి చూసి వారిదైనా ఏమైనా సలహాలు సూచనలు ఉంటే దాన్ని ఇన్కార్పొరేట్ చేస్తాము. అదర్వైజ్ హోల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ రెడీ ఫర్ ది కండక్ట్ ఆఫ్ కౌంటింగ్. రేపు డ్రెస్ రిహర్సల్ ఉంటుంది. అన్ని అధికారులు వాళ్ళ గదిలో కూర్చొని రేపు మార్నింగ్ సెకండ్ ర్యాండమైజేషన్, అంటే ఇప్పుడు ఎవరెవరు పని చేస్తారనేది నివేదిక ఉంది. అందులో ఎవరు ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్తారని రేపు అబ్జర్వర్స్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దాని తర్వాత వారు వాళ్ళ గదికి వెళ్ళి కంప్లీట్ డ్రెస్ రిహర్సల్ మేము చేస్తాము. తర్వాత 4వ తేదీ అర్లీ మార్నింగ్ థర్డ్ ర్యాండమైజేషన్, అంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఎవరు ఏ టేబుల్కి వెళ్తారు అనేది ఆ రోజు మార్నింగ్ 5 o'clockకే అబ్జర్వర్స్ ఆధ్వర్యంలో మాకు తెలుస్తుంది. అన్ని ట్రైనింగ్స్, కౌంటింగ్ స్టాఫ్ మరియు ఆర్ఓస్, తర్వాత అడిషనల్ ఆర్ఓస్ ఫర్ పోస్టల్ బ్యాలెట్, వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ జరిగింది. ఈ 3 ట్రైనింగ్ స్వయంగా నేనే అటెండ్ అయ్యి నేను కూడా గంట సేపు తెలియచేయటం జరిగింది. ఆల్ కైండ్స్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్, అంటే పోస్టల్ బ్యాలెట్ ఎప్పుడు వ్యాలిడ్, ఎప్పుడు ఇన్వాలిడ్, లేటెస్ట్ ఇన్స్ట్రక్షన్ ఆన్ పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంస్లో క్లోజ్ బటన్ నొక్కకపోతే, మాక్ పోల్ క్లియర్ చేయకపోతే, ఇలా దాదాపు 4-5 స్పెషల్ సినారియోస్ కూడా అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, వాళ్ళకి క్విజ్ క్వశ్చన్స్ లాగా అడగటం, క్రాస్ వెరిఫై చేయటం, ర్యాండమ్గా ట్రైనింగ్ అయిన తర్వాత ఒకరిని పిలిచి వాళ్ళ నాలెడ్జ్ లెవెల్స్ టెస్ట్ చేయటం కూడా జరిగింది. మీడియా సెల్ వస్తే మీ అందరికీ తెలుసు, మనకు మెయిన్ బిల్డింగ్ తాడిపత్రి ఉంది, తర్వాత అటువైపు ఈసీ బిల్డింగ్ ఉంది. ఈ 2 మధ్యలో మనకు జేఎన్టీయు 75 years పైలాన్ అవతల ఒక బ్లాక్ ఉంది. అక్కడ ఒక రూమ్లో మీడియా వాళ్ళకి ఒకటి సరి అవ్వకపోతే 2వ రూమ్ ఓపెన్ చేస్తాము. టాయిలెట్ ఫెసిలిటీ ఉంది. అక్కడ స్నాక్స్, రిఫ్రెష్మెంట్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అరేంజ్మెంట్ అక్కడ చేస్తాము. 4 టీవీస్ పెడతాము. అన్ని టీవీ ఛానల్స్ యూ కెన్ రొటేట్ ఇన్ అ రొటేటింగ్ మేనర్ యూ కెన్ సీ. ఇంటర్నెట్ ఫెసిలిటీ, మీరు అక్కడ ఫోన్ వాడచ్చు గనక అక్కడి నుంచి బయట వచ్చేటప్పుడు మీరు డిపాజిట్ చేసి రావాలని కోరుతున్నాను. ఈ గదికి ఇన్ఛార్జ్గా జిల్లా ఫారెస్ట్ అధికారి వినీత్ కుమార్ గారు అక్కడ ఉంటారు. 3 బృందాలు ఏర్పాటు చేశాము. వారు ఈ 3 బ్లాక్స్కి మిమ్మల్ని వెనెవర్ యూ వాంట్ టు టేక్ ఎ ఫీడ్, సో వాళ్ళు తీసుకెళ్ళి చూపించి మళ్ళా మీకు తీసుకొస్తారు. నాకు తెలుసు ఇప్పుడు మనకు 69 మందికి పాస్ ఇచ్చారు. ఎన్నికల కమిషన్ ఆథరైజేషన్ లెటర్ అని ఇచ్చారు. కొన్ని మీడియా వారు సార్ ఇది మాకు సరిపోదు, ఇంకా అడిషనల్ నాకు కావాలని అడుగుతున్నారు. ఐ అండర్స్టాండ్ యువర్ డిఫికల్టీ, బట్ ఏంటంటే మనకు ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన ఐడి కార్డ్, దాన్ని నేను మళ్ళీ ఇంకొక ఐడి కార్డ్ నాకు ఇవ్వడానికి వీలు కావట్లేదు. వివిధ జిల్లాలతో కూడా మాట్లాడాము, అన్ని జిల్లాలు దాన్నే పాటిస్తున్నారు. కనుక మీకు ఫెసిలిటేషన్ చేయడానికి కలెక్టరేట్లో నేను సేమ్ హాల్లో వీరి లోపల ఇక్కడ టీవీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక్కడ మన స్టాఫ్ని కూడా డ్యూటీలో పెట్టి రెవెన్యూ భవన్లోనే ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ప్రింట్అవుట్స్ కావచ్చు, అన్ని రకాల ఫెసిలిటేషన్ ఇక్కడ చేస్తాం అనేది మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. సో దిస్ ఈజ్ రిగార్డింగ్
గౌరవనీయులైన కలెక్టర్ గారికి, ఇతర జిల్లా అధికారులకు, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ నమస్కారం. ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ మనం చేస్తున్న ఏర్పాట్ల గురించి అన్నీ చక్కగా వివరించారు. ఇప్పుడు మనం సెక్యూరిటీ పరంగా ఏమేమి చేస్తున్నాం అనేది వివరించబోతున్నాను. మనం సెక్యూరిటీని మన అనంతపురం టౌన్ మరియు అనంతపురం డిస్ట్రిక్ట్ అంతా కూడా మనం 315 సంఖ్యాత్మక ప్లేసెస్ని గుర్తించడం జరిగింది. అక్కడంతా కూడా పికెట్స్, మొబైల్ పార్టీస్ తిరగడం జరుగుతుంది. 4 వీలర్ మొబైల్ పార్టీస్ పెట్టాం, 2 వీలర్ మొబైల్ పార్టీస్ పెట్టాం. ఇది మొత్తం జిల్లా మొత్తం జరుగుతుంది. అండ్ మనం కొన్ని ప్లేసెస్లో అంటే కంటెస్టింగ్ క్యాండిడేట్ హౌసెస్ దగ్గర ఇంకా కొంచెం సెన్సిటివ్ ఏరియాస్ దగ్గర ఎంట్రన్సెస్ కనిపించే విధంగా మనం కెమెరాస్ పెట్టడం జరిగింది. దిస్ ఈజ్ నాట్ టు వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం కాదు. ఒకసారి రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ, అంతకుముందు కానీ, తర్వాత సబ్సిక్వెంట్గా కానీ ఎవరైనా అక్కడికి వెళ్ళి ఏదైనా వ్యాండలైజ్ చేయాలి అని అనుకుంటే ఇట్ ఈస్ ఈజీ టు రికగ్నైజ్ దెమ్ అండ్ ఈజీ టు ప్రివెంట్ ఫర్ దట్ పర్పస్. సో ఆ విధంగా మనం 275 కెమెరాస్ని కొత్తగా ఓన్లీ ఫర్ ద పర్పస్ కోసం అమర్చడం జరిగింది. ఇది కాకుండా ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఒక్కొక్క డ్రోన్ని ఎగురవేయడం జరుగుతుంది. ఆ రోజు కౌంటింగ్ రోజున 144 అనేది కంప్లీట్గా ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ అనేది జరగడం ఉంటుంది. ఎవరు కూడా మీ మీడియా తరఫున నేను మన ప్రజలకు తెలియచేయడం ఏంటంటే, అనవసరంగా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రావెల్ చేయకండి. మీకు ఏదైనా రీజన్ ఉంది, ఎమర్జెన్సీ ఉందంటే ఎస్ యూ కెన్ గో, బట్ రీజన్ లేకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి దయచేసి వెళ్ళకండి. సో ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా మీ పిల్లలకు చెప్పండి, అనవసరంగా June 4th రావద్దని చెప్పి. సో జిల్లా మొత్తం మీద మనం ఈ డ్రోన్ కెమెరాస్ని వాడడం జరుగుతుంది. అలాగే సీసీటీవీ కెమెరాస్ని వాడడం జరుగుతుంది. వాటి ఫీడ్ ఇప్పటికే మనకి రావడం జరిగింది. సో మీరు ఎవరైతే అల్లరిమూకలు ఉంటారో, ఎక్కడైనా వెళ్ళి ఏదైనా చేయాలనుకుంటే బీ వాచ్ఫుల్, బీ కేర్ఫుల్, దట్ బీ రిమైండెడ్ ఆఫ్ దిస్ దట్ యు ఆర్ అండర్ కెమెరాస్. అది డ్రోన్ కెమెరా కావచ్చు, సీసీటీవీ కెమెరాస్ కావచ్చు. సో దయచేసి ఇట్లాంటి వాటికి ఎవరు పాల్పడొద్దని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం ఇది జిల్లా వ్యాప్తంగా చేస్తున్న అరేంజ్మెంట్స్. అది కాకుండా ఇప్పుడు మన జేఎన్టీయూ దగ్గర ఏం చేస్తున్నామో మీకు చెప్పబోతున్నాను. మనకి ఆల్రెడీ Tier 1, 2, 3 బందోబస్తు అనేది ఆల్రెడీ ఉంది. సెంట్రల్ బలగాలు ఉన్నాయి, మన ఏఆర్ ఫోర్స్ ఉంది, సివిల్ ఫోర్స్ ఉంది. వీళ్ళు కాకుండా ఒక్కొక్క బిల్డింగ్కి మనం ఒక క్యూఆర్టీ, ఒక డివైఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ని పెట్టి అక్కడ క్రమశిక్షణగా ఉండే విధంగా మనం చూసుకోవడం కోసం ప్రతి ఒక్క బిల్డింగ్కి ఒక్కొక్క డివైఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ని, దట్టు బయట నుంచి వచ్చిన ఆఫీసర్స్, గ్రే హౌండ్స్, ఆక్టోపస్, అక్కడి నుంచి వచ్చిన ఆఫీసర్స్ ఎవరైతే బాగా ట్రైన్డ్ ఉంటారో వాళ్ళని పెడుతున్నాం పర్పస్ఫుల్లీ. వాళ్ళతో పాటు వజ్ర అక్కడే ఉంటుంది, మన గ్యాస్ పార్టీస్ ఉంటాయి, ఫైరింగ్ పార్టీస్ ఉంటాయి, లాఠీ చార్జ్ చేసే పార్టీస్ అన్నీ కూడా మనం మన జేఎన్టీయూ సెంటర్ దగ్గర పెట్టడం జరుగుతుంది. అలాగే సపరేట్ పార్కింగ్ ప్లేసెస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ డిసిగ్నేట్ చేశారు. ఆ డిసిగ్నేటెడ్ ప్లేసెస్లో మాత్రమే పార్కింగ్ అనేది అలౌడ్ అవుతుంది. ఎవరైనా సరే జేఎన్టీయూ సెంటర్కి రావాలంటే విత్ ప్రాపర్ ఐడి కార్డు ఉంటేనే అలౌ చేయడం జరుగుతుంది. సో ప్రాపర్ ఐడి కార్డు ఉన్న వాళ్ళని మాత్రమే రేణుకా చౌదరి గేట్ దగ్గర నుంచి ఒక ఎంట్రన్స్, ఇంకొకటి హిందూ బరియల్ గ్రౌండ్ నుంచి ఒక ఎంట్రన్స్. అక్కడ ఐడి కార్డ్ లేకుండా దాని లోపల నుంచి ఎవరు రాలేదు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది కౌంటింగ్ ఏజెంట్స్ టు క్యారీ యువర్ ఐడి కార్డ్స్. మనం అక్కడ అన్ని రకాలైన బందోబస్తు ఏర్పాట్లని జేఎన్టీయూ దగ్గర చేయడం జరిగింది. దీంతో పాటు బైలైన్స్ అన్నీ కూడా మనం కన్సర్టినా కాయిల్తోనూ ఇంకా ఫిజికల్ బ్యారికేడింగ్, ఐరన్ బ్యారికేడింగ్తోనూ కూడా క్లోజ్ చేయడం జరిగింది. సో ఇవన్నిటిని దాటి దయచేసి రావాలనుకోకండి. ఎవరైనా సరే అనవసరంగా వచ్చి విధ్వంసం సృష్టించాలన్నా లేకపోతే ఒక చిన్న గొడవ చేయాలనుకున్నా కూడా దయచేసి మరొకసారి ఆలోచించండి. ఒక్కసారి మీరు ఏదైనా వచ్చి ఎవరైనా చేశారు అంటే డెఫినెట్లీ విల్ బుక్ ద కేసెస్. అంటే జస్ట్ తోసుకొని వెళ్ళిపోయినాము అట్లా కాదు. ఇక్కడ ఏ చిన్న గొడవ జరిగినా కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 144 ఉంది. 144 సిఆర్పిసి అనేది అమల్లో ఉన్నప్పుడు 4 అంతకన్నా ఎక్కువ మంది ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ క్రైమ్. సో దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. ఏ చిన్న గొడవ చేసినా కూడా వీ విల్ నాట్ హెసిటేట్ టు బుక్ కేసెస్. అది ఎవరైనా కావచ్చు.
ఒకసారి కేసు బుక్ అయితే ఎలక్షన్ టైంలో ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ మీరు బతుకున్నంత కాలం ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా యూ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు బి టేకన్ టు ద పోలీస్ స్టేషన్. సో ఇంకా మేము కొంతమంది ట్రబుల్ మాంగర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ రోజు కాదు, యాక్చువల్గా ఈరోజు రేపటి నుంచే కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిపించడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏమీ మొహమాటం లేదు. ఏ ఒక్కరూ కూడా ఒక చిన్న ప్రాబ్లం కలుగు చేయాలనుకున్నా కూడా వీ విల్ నాట్ స్పేర్. కేసెస్ విల్ బి బుక్డ్, షీట్స్ విల్ బి ఓపెన్ అండ్ వాళ్ళ పాత హిస్టరీని బట్టి వాళ్ళని జిల్లా బహిష్కరణకి కూడా వాళ్ళ మీద ప్రపోజల్స్ పెట్టడం జరుగుతుంది. సో ఈ షీట్స్ ఓపెన్ చేస్తే మీకే కాదు ప్రాబ్లం, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రాబ్లం అవుతుంది. ఎలా అంటే మీకు ఒకసారి షీట్ ఓపెన్ అయిన తర్వాత మీ ఇంటికి విజిట్స్కి వస్తూ ఉంటారు పోలీసులు పీరియాడికల్గా, మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి పిలుస్తూ ఉంటారు. సో మీరు దీనికంతా కూడా మాకు పర్లేదు అనుకుంటే మీరు ఇంకా మీ ఇష్టం, మేము చేయాల్సింది మేము చేస్తాం అప్పుడు. సో ఇది దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. ఇంకా అనంతపూర్లో ఆ రోజు అనంతపూర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉండాలి రెసిడెంట్స్. అలా కాకుండా బయట నుంచి వస్తున్నారనుకోండి టౌన్కి, బయట ప్లేసెస్ నుంచి, దే షుడ్ బి రీజన్. హాస్పిటల్కి వచ్చారా, గుడికి వచ్చారా, ఓకే కౌంటింగ్ ఏజెంట్స్గా వచ్చారు, దే విల్ హ్యావ్ ఏ ఐడి కార్డ్, వీ విల్ అలౌ ఆల్ ఆఫ్ దెమ్. అలా కాకుండా అనవసరంగా పక్క జిల్లాల నుంచి పక్క టౌన్స్ నుంచి వితౌట్ రీజన్ ఇక్కడ ఉంటే మాత్రం దే విల్ బీ ఇంటరాగేటెడ్ అకార్డింగ్లీ. ఎందుకు వచ్చారో దే విల్ హ్యావ్ టు ప్రూవ్ ఎందుకున్నారో అన్నది. సో దయచేసి అక్కడ ఆల్రెడీ JNTU చుట్టుపక్కల ఉన్న ఇళ్ళకి మనం నోటీసెస్ ఇవ్వడం జరిగింది. అలాగే హోటల్స్ అండ్ లాడ్జెస్లో కూడా దే కెన్ ఓన్లీ టేక్ పీపుల్, ఇట్లా దే కెన్ టేక్ పీపుల్ బట్ దే హ్యావ్ టు గివ్ అస్ ద డీటెయిల్స్. అండ్ తప్పు డేటా చూపించి అక్కడున్న వాళ్ళని హైడ్ చేసి మళ్ళీ వాళ్ళు ఏదైనా గొడవల ప్రకారం వెళ్తే హార్బరింగ్ ఆఫ్ అక్యూజ్డ్ కింద వాళ్ళని కూడా బుక్ చేయడం జరుగుతుంది. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు కౌంటింగ్ ఏజెంట్స్కి దే కెన్ ప్రొవైడ్ బై టేకింగ్ ద ఐడి కార్డ్, బట్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది పోలీసులకి వాళ్ళు అందచేయాలి ఎవరెవరు ఉంటున్నారన్నది. ఎవ్రీ డే తీసుకోవడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ తప్పుడు సమాచారం ఇచ్చారంటే మాత్రం దే విల్ ఆల్సో బి బుక్డ్ అండర్ ప్రాపర్ సెక్షన్స్. వాళ్ళు కూడా ఎలక్షన్ కేసెస్ కిందకు వస్తారు. ఓకే, ఇంకా కొంతమంది రిక్వెస్ట్లు పెడుతున్నారు అట్లా కౌంటింగ్ ఏజెంట్స్ని కళ్యాణ మండపంలో అట్లా ఉంచుతామని. ఐ రిక్వెస్ట్ ఆల్ సచ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ టు చేంజ్ దెమ్ టు హోటల్స్, నాట్ కళ్యాణ మండపమ్స్. ఒక 20 మందికి కళ్యాణ మండపం అవసరం ఉండదు. సో దయచేసి మీరు కౌంటింగ్ ఏజెంట్స్ మీరు హోటల్స్లో లాడ్జెస్లో ఉండొచ్చు, దెర్ ఇస్ నో డౌట్. బట్ ఆ లాడ్జెస్ అండ్ ఆ హోటల్ ఓనర్స్ దే హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ వాళ్ళ ఐడి కార్డ్స్ చెక్ చేసి పెట్టుకోవాలి అండ్ మేము అడిగినప్పుడు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండాలి. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్. అండ్ అనంతపురం టౌన్ ప్రజలకు, జిల్లా ప్రజలకు నేను చెప్పడం ఏంటంటే June 4th దయచేసి మీకు ఏదైనా పని ఉంటే బయటికి రండి, ఎమర్జెన్సీ ఉంటే బయటికి రండి, హాస్పిటల్కి వెళ్ళాలి లేకపోతే ఇంకేదైనా మీకు ఫ్యామిలీ రిలేటెడ్ థింగ్స్ ఉంటే బయటికి రండి, దానికి ఎవరు మీకు కాదనరు. బట్ అనవసరంగా బైకుల మీద తిరగడం కానీ, ఆ రోజు అనవసరంగా బయటకు వచ్చి ఓకే ఏదో జరిగిపోతుంది బయట మనం కూడా చూద్దాం అనుకొని బయటికి రావడం కానీ అట్లాంటివన్నీ చేయకండి. ఇది మా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్. అండ్ ఇప్పటికే మీ అందరికీ కూడా చెప్తూనున్నాను, పోస్ట్ పోల్ తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత మన జిల్లాలో దాదాపు 6,000 మంది బైండ్ ఓవర్స్ అయ్యారు. 6,000 మంది లాస్ట్ ఫ్యూ డేస్లో బైండ్ ఓవర్స్ అయ్యారు. ఓకే, ఈ బైండ్ ఓవర్ వల్ల చేయడం వల్ల మాకేమొస్తుంది? ఓకే, పాత అప్పుడు కూడా చేశారు, ప్రీపోల్ ఎలక్షన్స్ ముందర కూడా బైండ్ ఓవర్స్ చేశారు. అట్లా బైండ్ ఓవర్ అయ్యింది గొడవల్లో పాల్గొన్న వాళ్ళు 38 మంది ఉన్నారు. సో ఆ 38 మంది కూడా ఇప్పుడు గవర్నమెంట్కి ఒక్కొక్క లక్షకు కడతారు. సో ఈ 6,000 మంది ఎవరైతే బైండ్ ఓవర్ చేశారో వాళ్ళు ఏ చిన్న గొడవలో ఇన్వాల్వ్ అయినా కూడా సరే దే విల్ ఆల్సో బీ పేయింగ్ 1 lakh or 2 lakh ఎంత పెట్టుంటే, లేకపోతే 3 lakhs, ఎంత 4 lakhs ఎంత అమౌంట్కి వాళ్ళు బైండ్ ఓవర్ అయి ఉంటారో ఆ అమౌంట్ని గవర్నమెంట్కి పే చేయడం జరుగుతుంది. సో దయచేసి ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. ఇంకా ఓకే మమ్మల్ని బైండ్ ఓవర్ చేయలేదు మేము సేఫ్ అనుకోకండి. ఒకవేళ మీరు బైండ్ ఓవర్ చేయకుండా ఆ రోజు ఏదైనా గొడవల్లో తలదూర్చితే సేమ్ కేసులు కడతారు, షీట్స్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు బైండ్ ఓవర్ చేయకపోయినా నెక్స్ట్ ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మీ రికార్డు పేరులో ఉంటుంది, మీ పేరు ఎప్పుడు రికార్డుకి ఎక్కేసి ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఫస్ట్ బైండ్ ఓవర్ చేస్తారు. సో దయచేసి ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ నాట్ టు ఇన్వాల్వ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్స్.
ఒకవేళ మీరు ఇన్ని జాగ్రత్తలు మేము చెప్తున్నా కూడా మీరు ఇఫ్ యూ స్టిల్ వాంటెడ్ టు డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. వీ విల్ ఆల్సో డూ వాట్ వీ హ్యావ్ టు డూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.